హాయ్ అండి, అందరికీ నమస్కారం. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ హైదరాబాద్ కాంచన్బర్గ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తున్న వారు బీటెక్లో ట్రిపుల్ కానివ్వండి, ఈసీఈ కానివ్వండి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ కానివ్వండి, మరియు డిప్లొమాల మెకానికల్ కానివ్వండి, ఈసీఈ కానివ్వండి, ట్రిపుల్ కానివ్వండి, ఇకపోతే ఐటీఐకి సంబంధించినంత వరకు అయితే ఫిట్టర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, మెకానిక్ కానివ్వండి, ఇంకేమంటారు కోపా కానివ్వండి, టర్నర్ కానివ్వండి, మెకానిస్ట్ కానివ్వండి, వితౌట్ ఎగ్జామ్ మీకు సర్టిఫికేట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా మీరు ఓబీసీ కేటగిరీ వల్ల అయితే ఓబీసీ సర్టిఫికేట్తో సహా మీ సర్టిఫికేట్స్ని మార్చి 10 లోపు నేను ఒక అడ్రస్ చెప్పడం జరుగుతుంది. ఆ అడ్రస్కు మీరు పంపించాల్సి ఉంటుంది. ఇకపోతే ఏ కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నవి ఒకటి మాత్రం ఆలోచించండి. ఈ రోజుల్లో జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అప్రెంటిస్ చేయడం వల్ల మీరు ఫర్దర్గా ఎటువంటి జాబ్స్కైనా అప్లై చేసుకున్నట్టయితే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటవి. ఈ అప్రెంటిస్ చేయడం వల్ల మీకు స్టైఫండ్ కూడా రావడం జరుగుతుంది. మరి గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్కి ఎంత అప్రెంటిస్ ఇస్తున్నారు, డిప్లొమా అప్రెంటిస్కు ఎంత శాలరీ స్టైఫండ్ ఇస్తున్నారు, ఇకపోతే ఐటీఐ కేటగిరీ వారికి ఎంత శాలరీ స్టైఫండ్ కింద ఇవ్వటం జరుగుతుంది అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సర్టిఫికేట్లు పంపే ముందు మీరు కొన్ని వెబ్సైట్లు ఉన్నవి, అవి ఏంటంటే ఎడ్యుకేషన్ కేటగిరీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళైతే లైక్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన వారైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐటీఐకి సంబంధించిన వారికి అయితే కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో గ్రాడ్యుయేషన్ చేసిన వారికిను డిప్లొమా చేసిన వారికి సేమ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ చేసిన వాళ్ళకు, ఐటీఐ ట్రేడ్ చేసిన వాళ్ళకు ఒక వెబ్సైట్ అనేది సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనితో పాటుగా మనకు ఒక వెబ్సైట్ అనేది ఉంది. అందులోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఒక ఫోటో అనేది అటాచ్ చేయబడి ఉంటుంది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్గా దిగింది. ఇకపోతే మనకు మరి ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించినంత వరకు అప్రెంటిస్లో ఏ కేటగిరీలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి కనుక చూసుకుంటే కనుక మెకానికల్లో 9 పోస్టులు అనేవి ఉండటం జరిగింది. దాని స్టైఫండ్ వచ్చేసి 9,000. తర్వాత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కలిపి మనకు మొత్తంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితేనేమో 2, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్కు ట్రిపుల్ వాళ్ళకి అయితేనేమో 4 పోస్టులు అనేవి ఉండటం జరిగింది. మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయినట్టయితే క్లియర్గా ఏ కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మరి వీళ్ళకి మొత్తం కలిపి గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్లకి మంత్లీ 9,000 స్టైఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎటువంటి ఎగ్జామ్ లేదు. మీ సర్టిఫికేట్స్లోని మార్క్స్ ఆధారంగా ఈ జాబ్ అనేది ఎలిజిబిలిటీ చేయడం జరుగుతుంది. 2021, 2022, 2023లో పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్కు మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది. దయచేసి గమనించగలరు. ఇకపోతే డిప్లొమా కేటగిరీ వాళ్ళకు మంత్లీగా 8,000 స్టైఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. అందులో మెకానిక్ వాళ్ళకి 5 పోస్టులు ఉన్నవి. తర్వాత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ట్రిపుల్ వాళ్ళకైతేనేమో 2 కలిపి 5 పోస్టులుగా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ 2 కేటగిరీ వాళ్ళు గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్, డిప్లొమా క్యాండిడేట్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావటం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరును మనం www.drdo.gov.in ద్వారా వచ్చిన ఒక ప్రింట్అవుట్ ఫామ్లో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు రాసి స్పీడ్ పోస్ట్ ద్వారా అయితేనేమి ఒక అడ్రస్కు సెండ్ చేయవలసి ఉంటుంది. ఇక దట్స్ ఆ వెబ్సైట్ ఏంటంటే, మీరు రిజిస్ట్రేషన్ కావాల్సిన వెబ్సైట్ డిప్లొమా వాళ్ళు గ్రాడ్యుయేషన్ వాళ్ళు nats.education.gov.in ఏంటండి nats.education.gov.in ఈ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్ డిప్లొమా క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. ఇకపోతే ఐటీఐ ట్రేడ్ కేటగిరీలో మనం చూసుకుంటే గనక ఫిట్టర్కు ఎక్కువ మోతాదులో 33 పోస్టులుగా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎలక్ట్రీషియన్కు 12 పోస్టులు, మెకానిస్ట్కు 6 పోస్టులు, టర్నర్కు 5 పోస్టులు, కోపాకు 5 పోస్టులు, మెకానిస్ట్కు 4 పోస్టులుగా మెన్షన్ చేయడం జరిగింది ఐటీఐ డిపార్ట్మెంట్లో. వీళ్ళకు మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 7,000గా మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే మనకు మరి ఐటీఐ ట్రేడ్ వాళ్ళు ఏ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ప్రింట్అవుట్ ఫామ్లో ఎంట్రీ చేయాలి అంటే ఆ వెబ్సైట్ ఏంటి అంటే apprenticeshipindia.gov.in apprenticeshipindia.gov.in నేను కింద డిస్క్రిప్షన్లో కానివ్వండి, కామెంట్ రూపంలో కానివ్వండి, నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను. ఐటీఐ వాళ్ళు apprenticeshipindia.gov.inలో మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇకపోతే మీరు ఎప్పుడైతే ఈ www.drdo.gov.inలో ఎంట్రీ కాగానే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఎంట్రీ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతుంది ఫస్ట్. తర్వాత మీరు ఏ కేటగిరీ కింద, ఎడ్యుకేషన్ కేటగిరీ అప్రెంటిస్షిప్పా, లేదంటే డిప్లొమా కేటగిరీ అప్రెంటిస్షిప్పా, లేదంటే ఐటీఐ క్యాడర్ అప్రెంటిస్షిప్ అనేది క్లియర్గా అడుగుతుంది. డిసిప్లిన్ మీరు ఏం చదువుకున్నారు, మెకానికలా లేదంటే ఈసీఆ, ట్రిపులియా, ఐటీఐ అనేది మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ 4th లైన్లో మీరు ఈ నాట్స్లో కానివ్వండి, ఈ అప్రెంటిస్షిప్లో కానివ్వండి, ఈ గ్రాడ్యుయేషన్ డిప్లొమా క్యాండిడేట్స్ కానివ్వండి, ఐటీఐ వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన నెంబర్ అనేది కంపల్సరీ రాసి పంపించాల్సి ఉంటుంది. ఇకపోతే మదర్ నేము, ఫాదర్ నేము అవన్నీ మీకు తెలిసినవే. అడ్రస్ అనేది కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. ఓబీసీ సర్టిఫికేట్ మాత్రం దగ్గరగా ఉంచుకోండి. మార్చ్ 10 వరకు మీకు అవకాశం అనేది ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరి మీరు చదువుకున్నటువంటి సర్టిఫికేట్స్ ఏ అడ్రస్కు పంపించాలంటే ది డైరెక్టర్ అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ ఏఎస్ఎల్ కాంచన్బర్గ్ హైదరాబాద్ 500058కు మీరు ఈ యొక్క టోటల్ డీటెయిల్స్ని పంపించాల్సి ఉంటుంది. దేనికంటే అది ది డైరెక్టర్ అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ ఏఎస్ఎల్ కాంచన్బర్గ్ హైదరాబాద్ 500058కు మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ కావాలి, కామెంట్ రూపంలో అడగాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు ఈమెయిల్ అనేది మీరు ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ అన్ని సర్టిఫికేట్ రూపంలో మార్చ్ 10 వరకు స్పీడ్ పోస్ట్ రూపంలో పంపిస్తారో, పంపించిన పిమ్మట మీకు మళ్ళీ షార్ట్లైట్ చేసి మీ యొక్క మెయిల్కు మీ ఆఫర్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. ఈ 9,000, 8,000, 7,000 అని మీరు దయచేసి తక్కువ శాలరీ అని మీరు దాన్ని మెన్షన్ చేసుకోకండి మనసులో. ఇది ఒకసారి వచ్చినట్టయితే ఇటువంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరపున కాబట్టి దయచేసి వెళ్ళి కాంచన్బర్గ్లో దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని మీకు విన్నపించుకుంటూ, ఆర్టీఐ యాక్ట్ 2005, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, టౌన్ రిపోర్టర్ గా మరియు ఏఎస్పీ టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా
మీ ముందుకు రావటం జరుగుతుంది. దయచేసి నన్ను ఆదరిస్తున్నందుకు గాను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయవలసిందిగా కోరుచు. ఇక రైల్వే డిపార్ట్మెంట్లో 9,000 పోస్టులకు కానివ్వండి, ఇన్ డ్రైవ్ కంపెనీ తరపున వచ్చినటువంటి నోటిఫికేషన్ కానివ్వండి, తర్వాత డిట్టో కంపెనీ ద్వారా వచ్చిన నోటిఫికేషన్ కానివ్వండి, సింగరేణి తరపున వచ్చినటువంటి నోటిఫికేషన్ కానివ్వండి, ఇప్పుడు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరపున వచ్చినటువంటి నోటిఫికేషన్ కానివ్వండి వీడియోస్ చేయడం జరిగింది. దయచేసి ఎడ్యుకేషన్ సంబంధించి జాబ్స్ సంబంధించి చేస్తున్నా కాబట్టి కొంచెం దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫార్వర్డ్ చేసి ఎంతమందికి యూజ్ అయితే అంతమందికి దీన్ని సెండ్ చేయవలసిందిగా కోరుకుంటూ, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగవలసిందిగా కోరుచు. కింద మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, దాన్ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ మీ సుధాకర్.